ఉదాహరణకు గ్రామీణ సింధ్లో 25 మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులు మరియు 3 ఒకరు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారు. ఈ గణాంకాలు భయంకరమైన చిత్రాన్ని చిత్రించాయి, కానీ సింధీ మహిళల స్థితిస్థాపకతను కూడా హైలైట్ చేస్తున్నాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఆశ ద్వారా ప్రకాశిస్తుంది. సింధియానీ తెహ్రీక్ వంటి ఉద్యమాలు విద్య కోసం, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నాయి మరియు పాకిస్తాన్ మత నిబంధనలను సవాలు చేస్తున్నాయి. ఒక మహిళా కార్యకర్త ఉద్రేకంతో ఇలా చెబుతున్నాడు: మేము సింధ్ కుమార్తెను. మేం విద్య, సమానత్వం మరియు గౌరవాన్ని కోరుతున్నాము. మా పోరాటం ప్రతి స్త్రీ కలలు కనే మరియు అభివృద్ధి చెందడానికి హక్కు. కాబట్టి ఇది స్వయం ప్రతిపత్తి కళ లేదా మహిళల హక్కుల కోసం పోరాటమైన సింధ్ కథ స్థితిస్థాపకత, గుర్తింపు మరియు ఆశ. ఈ పురాతన భూమిలో ఐక్యత మరియు సమానత్వం ప్రబలంగా ఉందా? భవిష్యత్ నిర్ణయిస్తుంది. వేచి చూద్దాం.